హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోనికాస్ హోమ్ స్టూడియో. ఈరోజు మనం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన మరియు వర్షాకాలంలోనే దొరికే ఆకాకరకాయ లేదా బోడ కాకరకాయ పులుసు ఎలా రెడీ చేయాలో చూద్దాం. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ముందుగా ఆకాకరకాయల్ని శుభ్రంగా కడుక్కొని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. లేతగా ఉన్న గింజల్ని ఉంచుకొని ముదిరిపోయిన లేదా ఎర్రగా అయిపోయిన వాటిని ఇలా తీసేయాలి. నెక్స్ట్ స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, స్లైసెస్గా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ, ఒక రెమ్మ కరివేపాకు వేసి ఒకసారి కలిపి కాసేపు ఉడకనివ్వాలి. అవి కాస్త ఉడికిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ పసుపు వేసి ఒకసారి కలిపి పచ్చివాసన పోయిన తర్వాత బోడ కాకరకాయ ముక్కల్ని వేసి కాసేపు ఉడకనివ్వాలి. అవి కాస్త ఉడికిన తర్వాత 1 టీ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ ధనియాల పొడి మరియు చింతపండు రసం పోసి 15 నిమిషాల పాటు మరగనివ్వాలి. నిమిషాల తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి మరియు కొత్తిమీర వేసి 5 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, సీజనల్ స్పెషల్ అయిన బోడ కాకరకాయ పులుసు రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వెరైటీ వంటకాలతో కొత్త డిజైనర్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుంటాను. అంటిల్ దెన్ బాయ్.